హాయ్ ఎవ్రీవన్. ఎప్పుడైనా పిల్లలు సాయంత్రం పూట ఆకలేస్తుంది అనేటప్పుడు మధ్యాహ్నం అన్నం కానీ ఉండిపోయింది అనుకోండి, అప్పుడు నేను ఏం చేస్తానో తెలుసా? మీతో చెప్తాను రండి. అన్నం అంతా అయితే ఒక బౌల్లోకి నీట్గా తీసేసుకుంటానండి. దాంట్లో కొంచెం పెరుగు ఎక్కువ వేస్తాను, ఎందుకంటే పెరుగు ఎంత ఎక్కువగా ఉంటే అదంత టేస్టీగా ఉంటుంది. పెరుగు వేసేసి ఇంకా నీట్గా చేయితోనే కలిపిస్తానండి. దాంట్లో సాల్ట్ కూడా సరిపోయినంత సాల్ట్ వేసుకొని అయితే ఇలా కలిపిస్తాను. యాక్చువల్గా ఏం చేస్తున్నాను అని అనుకుంటున్నారా? దద్దోజనం అంటారు కదా, అది. వాటర్ తక్కువగా వేసుకొని కొంచెం గట్టిగా ఉండేటట్టుగా పెరుగు వేసుకొని సాఫ్ట్గా మెత్తగా దాన్ని కలిపేసి ఒక పక్కన పెట్టేసి ఒక చిన్న ప్యాన్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని పల్లీలు నెక్స్ట్ పోపుకు వేయవలసిన అన్నీ అయితే వేస్తానండి. యాక్చువల్గా ఇంట్లో ఉంటే డ్రై ఫ్రూట్స్ కూడా దీంట్లో వేయొచ్చు. అండ్ సమ్ టైమ్స్ పోపు వేసేసిన తర్వాత ఫ్రూట్స్ కూడా వేస్తారండి. ప్రజెంట్ మా ఇంట్లో ఫ్రూట్స్ లేవు, డ్రై ఫ్రూట్స్ లేవు కనుక ఓన్లీ పల్లి, పచ్చిమిర్చి, జీరా, ఆవాలు, కరివేపాకు ఇవి వేసేసి అయితే నీట్గా కలిపేసాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. నాకు తెలిసి అందరికీ తెలిసే ఉంటుంది. ఒక హౌస్ వైఫ్గా ఇలాంటి చిన్న చిన్నవి అనేది మనకి కామనే కదా. సమ్ టైమ్స్ అన్నం ఉండిపోతే లెమన్ రైస్ అని, జీరా రైస్ అని, వామన్ అంటారు కదా, అది ఏదోటైతే చేసి పిల్లలకైతే సర్వ్ చేస్తాను. మరి మీరేం చేస్తారు?